ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ట్రంప్ను కలవడానికి వెళ్తున్నారు సార్. అయితే కలవడానికి వెళ్ళక ముందే ట్రంప్ మోడీకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అదేంటి అంటే అదానీ మీద ఉన్న కేసుల్ని కొట్టేశారు. అంటే కేసులు కొట్టేశారు అనే దానికన్నా చట్టాన్ని ఎత్తేశారు అక్కడ. అయితే అసలు ఆ కేసు ఏంటి? నిజంగానే ట్రంప్ మోదీకి గిఫ్ట్ ఇచ్చినట్టుగానే మనం భావించవచ్చు సార్. ఇప్పుడు మొత్తం మీడియా అంతా ఇదే విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే అదానీ అమెరికాలో అడుగు పెట్టక ముందే ట్రంప్ మోడీ అమెరికాలో అడుగు పెట్టక ముందే ట్రంప్కి అదానీ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే ట్రంప్ మీద ఉన్న కేసుల్ని ట్రంప్ అదానీ మీద ఉన్న కేసుల్ని ఆ చట్టాన్ని తీసేశాడు. కాబట్టి అదానికి రిలీఫ్ వచ్చేసింది. ఇది మోడీ సాధించిన విజయం. దేశానికి మోడీ ఏం సాధిస్తాడో తెలియదు, కానీ తన మిత్రుడైన అదానికి మాత్రం చేశాడు అన్న వార్త ఇప్పుడు దేశం అంతా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అనేది చూస్తే అసలు అదానీ మీద ఏం కేసు పెట్టారంటే అదానీ బ్రైబ్ కేసు అన్నమాట. అమెరికాలో FCPA అనే ఒక చట్టం ఉంది. FCPA అంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977లో వచ్చిందన్నమాట. అంటే అమెరికాలో ఉండే కంపెనీలు విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు విదేశాల్లో కానీ లంచాలు కానీ ఇస్తే ఈ కంపెనీలని మీద చర్య తీసుకోవచ్చు అనేది ఆ యాక్ట్ సారాంశం. చాలా మందికి వచ్చిన డౌట్ ఏమంటే అదానీ అమెరికా కంపెనీ కాదు కదా, అమెరికా వాళ్ళకి ఏం పని అన్నప్పుడు అక్కడ ఆ చట్టంలో ఇంకొక క్లాజ్ కూడా ఉంది. అమెరికన్ సెక్యూరిటీ స్టాక్ మార్కెట్లో నమోదైన లేకపోతే అమెరికా దగ్గర ఫండ్ అమెరికన్ పీపుల్ దగ్గర కానీ అమెరికన్ సంస్థల దగ్గర కానీ ఫండ్ తీసుకొని ఉన్న అలాంటి సంస్థలు కూడా వేరే దేశాల్లో వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడ లంచాలు కానిస్తే ఈ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు. అలాగా ఈయనతో పనిచేసే ఇంకొక సంస్థ ఇద్దరు కలిసి అమెరికాలో దాదాపు 3 బిలియన్ల వరకు వీళ్ళు కలెక్ట్ చేశారు. అక్కడ రకరకాల ఫండ్ కావచ్చు. అలాగే ఇంత కూడా పనిచేసిన అజూర్ అనే సంస్థ అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక స్కామ్ చేశారు ఇండియాలో అనేది అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఈ ఇద్దరు SEC అంటారు, DOJ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని ఈ 2 సంస్థలు అదానీ మీద అజూర్ సంస్థ మీద కేసులు పెట్టాయి. వాళ్ళు ఏం చెప్పారంటే అదానీ ఈ అజూర్ సంస్థ 12 గిగావాట్ల సోలార్ ఎనర్జీని మేము ఉత్పత్తి చేస్తామని చెప్పారు. మామూలుగా ఇండియాలో సోలార్ ఎనర్జీని ఎవరైనా ఉత్పత్తి చేస్తే డైరెక్ట్గా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి లేదు, వాళ్ళు సెకీకి ఇవ్వాలి. సెకీ అంటే సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా. సోలార్ ఎనర్జీ కమిషన్ అనే సంస్థకి వీళ్ళు అమ్మాలి. సోలార్ ఎనర్జీ కమిషన్ ఎందుకు ఉంటుంది? సోలార్ ఎనర్జీ కమిషన్ దగ్గర కొనడానికి స్టేట్లు రెడీగా ఉండాలి. స్టేట్ గవర్నమెంట్స్ ఉంటేనే అది కొంటారు, లేకపోతే కొనరు. సో వీళ్ళు అప్రోచ్ చేయాలి ఈ అజూర్ అండ్ అదానీ సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా సెకీని అప్రోచ్ అయ్యి, బాబు మేము 12 గిగావాట్లు తయారు చేస్తామంటే మీరు తయారు చేస్తారు బాగానే ఉంది, మీ రేటుకి స్టేట్ గవర్నమెంట్లు కొంటామని మాకు కానీ హామీ ఇస్తే మేము తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళ పనేమి స్టేట్ గవర్నమెంట్ని కొనిచ్చేట్టుగా ఒప్పందం చేయించుకోవాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే 2029 కోట్లు లంచాలు దాదాపు 5 రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్లకి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాలకి వీళ్ళు లంచాలు ఇచ్చారు. ఇందులో దాదాపు 12 గిగావాట్లు 8 గిగావాట్లు జగన్ కొంటాడని ఒప్పించారు. మేజర్ కాబట్టి జగన్కి 1750 కోట్లు ఇచ్చారు. 1700 కోట్లు జగన్కి ఇచ్చి సిక్కీతో ఒప్పందం 20 ఏళ్ళకి ఈ ఒప్పందం 20 ఏళ్ళకి సిక్కీతో జగన్ ఒప్పందం చేసుకున్నాడు. మీ దగ్గర నేను 8 గిగావాట్లు కొంటాను పలానా రేటుకి అని చెప్పాడు. అట్లాగే మిగతా స్టేట్ గవర్నమెంట్లు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి లంచాలు తీసుకొని. సో ఇప్పుడు అదానీ అండ్ అజూర్ సంస్థ భారతదేశంలో లంచాలు ఇచ్చారు కాబట్టి అమెరికాలో వీళ్ళు పెట్టుబడులు ఉన్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళ నమోదైనారు కాబట్టి ఈ చట్టం కిందకి ఏది FCPA ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ చట్టం కిందకి వస్తారు. కాబట్టి వీళ్ళ మీద ఈ DOJ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వీళ్ళు కేసులు పెట్టారు. ఇది సెక్యూరిటీ ఫ్రాడ్ అని, తర్వాత వైర్ ఫ్రాడ్ అని, తర్వాత కాన్స్పిరసీ టు అబ్స్ట్రక్ట్ జస్టిస్ అని, ఇలా రకరకాల సెక్షన్ల కింద
కేసులు పెట్టి కోర్టులలో వేశారు. ఉమ్, దీనివల్ల ఏమైంది, అదానికి అనేక నష్టాలు వచ్చాయి. ఆల్రెడీ చాలా దేశాల్లో అదాని పోర్టులు కడుతున్నాడు ప్రైవేట్ పెద్ద పెద్దవి. కొన్ని దేశాలు, కెన్యా లాంటి దేశాలు వెనక్కి తీసుకున్నాయి బ్రైబ్ కాబట్టి రేపు పొద్దున మాకు ఇబ్బంది అని. అట్లాగే ఇండియాలో 17% ఈయన స్టాకులు పడిపోయినాయి బిగినింగ్లో, తర్వాత కొద్దిగా పుంజుకున్నాయి, అది వేరే విషయం. సో ఇలాగా అదానికి ప్రపంచవ్యాప్తంగా అదాని అనేక దేశాల్లో, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్రికన్ దేశాలు, ఇలాగ అనేక దేశాల్లో వ్యాపారాలకి ఇబ్బంది అయింది. అట్లాగే తనకి ఫండ్ అనేక దేశాల్లో అనేక కంపెనీలు ఫండ్ పెడితే వాళ్ళు విత్డ్రా చేసుకోవడం, కొత్త ఫండ్ పెట్టకపోవడం, ఇలాంటి నష్టాలు జరిగాయి. అయితే ఇప్పుడు మోడీ వెళ్ళకముందే ట్రంప్ ఏం చేశాడంటే ఈ చట్టాన్నే పక్కన పెట్టేశాడు. దీన్ని ఏమంటారు, పాజ్లో పెట్టాడు. చట్టాన్ని రద్దు చేసే ఇది లేదు ఆయనకి, పాజ్లో పెట్టాడు. పాజ్లో పెడితే మళ్ళీ దాని మీద ఉన్న కోర్టుకి వెళ్తారా అవన్నీ కూడా చూడాలి. మొత్తానికి పాజ్లో పెట్టాడు. అయితే అదాని కోసమే పెట్టాడా ట్రంప్ అంటే కాదు. చాలామంది దీన్ని ఎట్లా సింప్లిఫై చేసేస్తారు మన వాళ్ళు, మీడియా వాళ్ళు. ఏంటంటే మనకు కావాల్సిన విధంగా, నిజానికి ట్రంప్కి అదానికి మేలు చేయాలా లేదనే ట్రంప్ ప్రయారిటీ కాదు. ట్రంప్ ప్రయారిటీ అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్కున్న ప్రయారిటీ. ఆయన లాజిక్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలలో వ్యాపారాలు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనేక దేశాలలో పెట్టుబడులు పెడుతుంది. చైనా ఏం చేస్తుంది, నయానో భయానో ఆ దేశాల్లో తన పెట్టుబడుల్ని కంపెనీ పెట్టేట్టుకుండా చేసుకుంటుంది. అంటే లంచాలు ఇస్తుంది చైనా లంచాలు ఇచ్చి ఆ దేశంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టేసి డెవలప్ అవుతుంటే, మన దేశంలో ఈ చట్టం వల్ల మన దేశ కంపెనీలు వేరే దేశంలో పోయి ఆ దేశాల్లో లంచాలు లేకపోతే ఆ దేశం ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, బ్యూరోక్రసీ ఒప్పుకోరు. అందువల్ల మన కంపెనీలు నష్టపోతున్నాయి అనేది ట్రంప్ చెప్పాడు. ట్రంప్ చెప్పిన దాంట్లో బ్రహ్మాండమైన లాజిక్ ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక యూరోపియన్ కమిషన్, ఇంగ్లాండు ఇలాంటివి మాత్రమే ఈ చట్టం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఈ చట్టం లేదు. 2011లో పెట్టాలనుకున్నారు కానీ పెట్టలేదు. మన దేశ కంపెనీలు వేరే దేశాల్లో బ్రైబ్కి పాల్పడితే శిక్షలు ఏమి లేవు. మన దేశంలో పాల్పడితే శిక్షలు ఉన్నాయి. వేరే దేశంలో కరప్ట్, మన దేశ కంపెనీ ఇప్పుడు అదాని వెళ్ళి ఆఫ్రికాలో కరప్ట్ చేస్తే అదానికి శిక్ష లేదు, మనకు చట్టం లేదు. చైనాలో పేరుకి చట్టం ఉంది కానీ అక్కడంతా కూడా చైనా ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే జరుగుతుంది. కాబట్టి చైనా కంపెనీలు ఆఫ్రికాలో ఇవాళ వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి వాళ్ళు ఇతర దేశాల్లో వాళ్ళ మీద 35% వాళ్ళ దేశాల్లో కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి చైనా మీద. ఆఫ్రికా అంతా చైనానే కైవసం చేసుకుంది. పాకిస్తాన్లో $30 బిలియన్ చైనా పెట్టింది. సో చైనా ఇలాగా వివిధ దేశాల్లో కరప్ట్ చేసి వాళ్ళని చైనా పెడుతుంది. అందువల్ల ట్రంప్ చెప్పిన దాంట్లో ఏమీ మనకి తప్పేం లేదు కదా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రంప్కి ఏం కావాలి, అమెరికా డెవలప్ కావాలి, అమెరికా ఫస్ట్ ఉండాలి, అమెరికా కంపెనీలు ప్రపంచ పోటీలో నిలబడాలంటే ఈ చట్టం అడ్డొస్తుంది. పేపర్ మీద బాగానే ఉంది కానీ ప్రాక్టీస్లో ఇబ్బంది ఉందనేది ట్రంప్ చెప్తున్నాడు. సో దానికోసం ఆయన పాదులు పెట్టాడు కానీ అదాని కోసం, మోడీ కోసం ఆయన పాదులు పెట్టాల. ఆయన మోడీ కోసం, అదాని కోసం చట్టాలను మార్చే వ్యక్తి కదా ట్రంప్. కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్లో ఈయనకి మేలు జరిగి ఉండొచ్చు కానీ అదాని కోసమే ఆ చట్టాన్ని మార్చి పాదులు పెట్టాడు అని ఎవరైనా మాట్లాడితే అది మూర్ఖత్వం. దానికోసం చేయలేదు. ట్రంప్ ప్రయారిటీ అమెరికా కాబట్టి చేశాడు. ఇవాళ కలుస్తున్నారు మోడీని. సో దీంట్లో ప్రధానంగా 1 ట్రేడ్, 2 టారిఫ్స్, 3 ఇమ్మిగ్రేషన్, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, లీగల్ ఇమ్మిగ్రేషన్, తర్వాత డిఫెన్స్, ఇంటెలిజెన్స్ షేరింగు, ఏఐ ఇలాంటి అంశాల మీద చర్చలు జరుగుతాయి. ఎందుకంటే మనకి ఇండియాకి మనం ఎక్స్పోర్ట్లు చేస్తాం కదా, మన ఎక్స్పోర్ట్లు చేసేది ఎక్కువ ఎక్స్పోర్ట్లు ఎక్కడికి చేస్తున్నాం, అమెరికాకి చేస్తున్నాం. 18% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్ అమెరికాకి చేస్తున్నాం. అంటే ఓవరాల్గా మనకి బైలేటరల్ ట్రేడ్లో అమెరికా నెంబర్ 1లో ఉంది. అమెరికాకు మనం అలా లేము. అమెరికా లిస్ట్లో 10వ నెంబర్లో మనం ఉన్నాం. కాబట్టి మనకు అమెరికా ఎక్కువ కావాలి. అమెరికా కావాల్సిన దానికంటే మనకి అమెరికా ఎక్కువ కావాలి. కాబట్టి మోడీ ప్రభుత్వం ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. చాలా మంది ఏంటంటే అది ఎందుకు చేయట్లేదు, వేడి లేస్తే నువ్వు ఎందుకు కొట్లాడట్లేదు అంటే ఏది ప్రయారిటీ ఇవ్వాలి ఏంటి, ఖచ్చితంగా కొట్లాడాలి. మన వాళ్ళకి బేడీలు వేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నా సరే వాళ్ళని గౌరవంగా మనం తీసుకొస్తాం తప్ప నువ్వు బేడీలు వేసి సైనిక విమానాలు చేయడం కరెక్ట్ కాదనేది వాస్తవం. కానీ దాన్ని ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దానికి కూడా ఇంపార్టెంట్ ఉండదు.
అంతేగాని నువ్వు వేసావు కాబట్టి నీతో కొట్లాడతాను, నేను నీతో మాట్లాడిన చూచన్నావు అంటే కుదరదు కదా. అవును సార్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయారిటీస్ లిస్ట్ వేసుకుని ఏ ప్రయారిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మన ప్రయారిటీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 17,000 20,000 కాదు. కాదు. మన ప్రయారిటీ ఏంటంటే 54 లక్షల మంది ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు, ఇంకొక 50 లక్షల మంది దాకా మనకి వీసాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అమెరికన్ వీసాలు. అంటే దాదాపు 1 కోటి మంది ప్రయోజనాలు, ఇమిగ్రెంట్స్ ప్రయోజనాలు మనం దృష్టిలో పెట్టుకోవాలా. అది నెంబర్ 1. నెంబర్ 2, ట్రేడ్ మనకి అమెరికాకి జరగాలి, అమెరికా మనకి ఇంపార్టెంట్ ఈ యాంగిల్లో. అట్లాగే తారిఫ్స్, రేపొద్దున అమెరికా మనకి తారిఫ్స్ ఎక్కువ వేస్తే, మన ఎక్స్పోర్ట్లు దెబ్బతింటే, మన ఫారిన్ కరెన్సీ నిల్వలు పడిపోతే దానివల్ల మనకి దేశంలో ఎకనామీకి మిగతా వాటికి ఇబ్బంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అందులో మన ఆ వ్యవహారంలో తప్పులుంటే విమర్శించడం తప్పు కాదు, కానీ దాన్ని ఏదో సింప్లిఫై చేసేసి కాళ్ళగా పడిపోయాడు మోడీ, లొంగిపోయాడు, ఇది అంత నాన్సెన్స్ భాష. అర్థం చేసుకోవాలి మోడీ ప్రభుత్వం ఎందుకు అలా ప్రవర్తిస్తుందంటే దేశ ప్రయోజనాలకి ఇంపార్టెన్స్ మోడీ ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. ఎవరున్నా అదే కరెక్ట్ డీల్ చేయాల్సింది. ఎందుకంటే అవతల ఒక వ్యక్తి అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాడు, అమెరికా తప్ప నాకు ఇంకెవరు ఇంపార్టెంట్ కాదంటున్నాడు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ అర్థం కావట్లేదు, ప్రపంచమే గందరగోళంలో ఉంది. అలాంటి పరిస్థితిలో అలాంటి వ్యక్తితో జాగ్రత్తగా డీల్ చేసుకొని మన ప్రయోజనాలని మనం నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో పర్ఫెక్ట్గా మూవ్ వేస్తూ ఉంది. అంతేగాని దానివల్ల అదానికి మేలు జరిగింది కాబట్టి మోడీ ట్రంప్తో ఇదయ్యి అదానికి మేలు చేశాడు అనేది రాంగ్